మనసు పండైంది, శరీరం పండైంది. అది బేట, ఇది బేట, కాఫీ ఇస్తావా బేటా అంటుంటుంది. మనకు బేటా వినపడదు. బేటా आप बोल रहे बेटा 40 से 20 साल के पीछे कैसा बात कर रहा था मेरे को. కొడుకును చేతిలో పెట్టుకోలే అత్త కనబడుతుంది. ఏ అత్త కనబడుతుంది? 20 years కింద అత్తను చూస్తాం, ఇప్పటి అత్తను చూడం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ మెనీ డిసీజెస్. ఏంటంటే అదేంటంటే వీ డోంట్ లివ్ ఇన్ ద ప్రజెంట్, మోస్ట్లీ వీ క్యారీ ద ఏం పాస్ట్, అన్ప్లెజెంట్ పాస్ట్. మంచిగా తీసుకురాం, అంత అన్ప్లెజెంట్ పాస్ట్ క్యారీ చేస్తాం. ఓహో వీడు ఆ రోజు నన్ను ఇట్లా అన్నాడు, మా అత్త నన్ను ఎన్నిసార్లు గదిలించింది, ఇవే గుర్తుపెట్టుకోవడం. దట్స్ ఇట్. సో టు బీ ఏ హ్యాపీ హ్యూమన్ బీయింగ్ డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్ నార్ ఇన్ ద ఫ్యూచర్. ఇది ఒకటి, ఓకేనా? ఇది మీరు ప్రామిస్ చేస్తున్నారు. ఏంటి? 100% ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, నాతోనే ఉంటుంది, ఓకేనా? రెండవది, వీళ్ళని చూస్తుంటే నేను చెప్పగా తప్పనిది క్షమించాలి. నేను క్వశ్చన్ చెప్పాను. రెడీయా ఫర్ దిస్? రెడీ? మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రెడీ ఫర్ దట్? ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. నెక్స్ట్ టైం సపోర్ట్ ఇంకా కాదు నాకు తెలుసు. ఈ ఒక్కసారి ఓకే. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మిమ్మల్ని. రైట్? హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డిసీజెస్? చెప్పండి. స్ట్రెస్, యాంగ్జైటీ, హ్యాపీనెస్ ఉండకపోవడం. వెరీ గుడ్ అమ్మా. యాంగర్ కదా, యాంగర్. ఓకే, వెరీ గుడ్ నవీన్. వావ్, చూసారా? అది వాలంటీరింగ్. ఓకే నానా, వ్యాసిలేటింగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే, దీని ఆన్సర్ రావాలంటే నేను చెప్తాను. ఓవర్ థింకింగ్ ఎస్ రైట్, ఓవర్ థింకింగ్ రైట్. ఓకే, జాగ్రత్త. థింకింగ్ అండ్ ఇమాజినేషన్ ఆర్ ద యునీక్ గిఫ్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. మిగతా జంతువులు థింకింగ్ ఉందా, ఇమాజినేషన్ ఉందా? కానీ దురదృష్ట విషయం ఏంటంటే ఈ యొక్క గొప్ప గిఫ్ట్, నేచర్ ఇచ్చిన గిఫ్ట్, ఇమాజినేషన్ అనే గిఫ్ట్ను మనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నాం. ఏమని? అరే నేను బయటకు పోతున్నా, యాక్సిడెంట్ అయితే ఎట్లా, చచ్చిపోతానో ఏమో, ఇంట్లోనే ముందుకుంటాం. అన్ని ఇమాజినేషన్ మనకు వ్యతిరేకంగా. అందుకని ఈ షుగర్, బీపీ రావడానికి ఏం కారణం? వీఆర్ యూజింగ్ నెగటివ్ ఇమాజినేషన్. ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా. సీ దట్? బట్ ఇమాజినేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇంకెవరికి ఏ ప్రపంచంలో ఏ జంతువు లేదు. కానీ అవి ఆరోగ్యంగా బతుకుతే మనకు రోగాలు వస్తాయి. కారణం ఏంటంటే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. రైట్ ఫ్రెండ్స్? ఇప్పుడు దీని ఆన్సర్ నేను చెప్పాలి. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్? ఆన్సర్ చెప్పాలి. నేను మీ ముందు ఒక చిత్రం గీస్తా, దాంట్లో ఆన్సర్ ఉంది. రెడీ ఫర్ దట్? రెడీ? ఈ తర్వాత మీ ముఖాలు ఇలా ఉండదు, అది తెలుసుకుని. ఓకే, అల్లంత దూరంలో ఏ హస్బెండ్ అండ్ సారీ ఇక్కడ చూడదు, అక్కడ ఇక్కడ చూడదు. అల్లంత దూరంలో అక్కడ ఎవరు లేదు, నాది ఇక్కడ చూడదు. ఏ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ ఆర్ గోయింగ్. ఏ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. ఎవరెవరికి మంచి ఆన్సర్లు చెప్తారో మీకు కూడా అలాంటి విద్యార్థులు దొరుకుతున్నాక, ఎవరెవరైతే ఆన్సర్లు చెప్పారో మీకు అలాంటి విద్యార్థులు దొరుకుతురుగాక. ఇది చెప్తారు చూడండి. మీరు ఎంత యాక్టివ్ ఉంటారో మీ ఇష్టం. ఇక్కడ మీరు నాకేమి ఇస్తారో మీకు అది అక్కడ క్లాస్లో దొరుకుతుంది. ఇవాళ నుంచి 30 ఏళ్ళ వరకు మీ ఇష్టం. రాసుకోండి, మీ విధి మీరే రాసుకోండి, మీ డెస్టినీ మీరే రాసుకోండి. రైట్ ఫ్రెండ్స్? ఏ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ గోయింగ్. యూ హెవ్ నాట్ సీన్ దెమ్ బిఫోర్. వాళ్ళు ఎవరో మీకు. కానీ ఒక స్పిరిచువల్ గురువు ఏమంటాడంటే, బై టేకింగ్ వన్ లుక్ ఎట్ దెమ్, వాళ్ళ వైపు ఒక చూపు చూసి, అబ్జర్వింగ్ దెమ్ ఫర్ 5 seconds or 10 seconds, you can tell with 100% guarantee whether they are husband and wife or not. ఎట్లా చెప్పొచ్చు? మీ అనుభవం చెప్పొచ్చు, మీ పక్కింటి వాళ్ళ అనుభవం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? కమా, ప్రశ్న అర్థమైందా? చెప్పండి, చూడండి, చెప్పండి. ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్? డిస్టెన్స్ పక్క పక్కన నడుస్తున్నా ఎట్లా ఉంటుంది? కొంచెం దూరంగా నడిస్తే హస్బెండ్ వైఫా? రియలీ? కమాన్ ఫ్రెండ్స్, మ్యారీడ్ ఫ్రెండ్స్, కమాన్. ఇంకా హనీమూన్ పీరియడ్ దాటలేదని నాకు తెలుసు. కమాన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐఎమ్ షేరింగ్.
ఒకరినొకరు అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ పోతే హస్బెండ్ అండ్ వైఫ్ కదా. మీరు ఇంకా హనీమూన్ పీరియడ్ దాంట్లో నాకు తెలుసు పెళ్ళే కాలే, అందుకే ఇలాంటి రోజీ డ్రీమ్స్ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే రైట్ అంటాడు. సపోజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ అహెడ్, ద ఉమెన్ ఈజ్ వాకింగ్ బిహైండ్, అట్లీస్ట్ 100 feet బిహైండ్ ఆర్ 50 feet, అంత వెనుక నడుస్తుంది, పక్కనే కాదు. ఎలా అంటే సపోజ్ నేను మొదలు 80s కల్వకుర్తిలో పనిచేస్తుంది. ఎగ్జిబిషన్ అంటే ఆ రోజులో క్రేజ్. సో నేను కూడా ఫ్యామిలీ అప్పటికే నాకు 2 చిన్న పిల్లలు, ఫ్యామిలీ తీసుకొని మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్తుంది. ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అందరు హస్బెండ్స్ ఎలా నడుస్తారో నేను కూడా గట్టిగా నడుస్తుంది. ఎట్లా సైలెంట్గా తప్పుడు లేకుండా ఎక్కడ మళ్ళీ కూడా పోతుంది. నా వెనక ఆ 2 పిల్లలను అదిలిస్తూ వాళ్ళను మేనేజ్ చేస్తూ ఆమె వచ్చేది. ఇక అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ, నాయన దొరికినప్పుడు చూద్దాం, డాడీ దొరికినప్పుడు చూద్దాం, డాడీ ఏడు దొరుకుతాడు పోతూనే ఉంటాడు ముందర బెదిరిమాల. ఇట్లా దొరికించుకోవాలి. మనకున్న ఒకే ఒక ట్రేడ్ మార్క్ ఆ రోజుల్లో కూడా ఏంటది, ఎక్కడ మెరుస్తున్న బట్టతల ఉంటే డాడీ. సో ఒక బట్టతల కనబడితే ఆ బట్టతల కూడా వచ్చేది. తీరా ఆయనకి చూస్తే ఎవరు ఉంటారు, నేను కాదు, సోరే ఈయన కాదు. ఇట్లా బట్టతలను మార్చుకుంటూ వేసరికి పుణ్యకాలం అయిపోయేది, ఒక్క పైసా ఖర్చు కాకుండా బయటపడేది. అలా నడిచిపోతున్నారు ఈ మ్యాన్ అండ్ ఉమెన్. ఓకే, ఎలా పోతున్నారు వాళ్ళ ఫేస్ చూస్తుంటే నో ఫీలింగ్స్, నో జాయ్, నో ఎంజాయ్మెంట్. ఇది ఒక ఏమంటుందని చెక్క ముఖాలు వేసుకొని నడుస్తున్నారు. ఇద్దరు కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నారు, ఉల్లాసం లేదు, గేట్లో స్ప్రింగ్ లేదు. అప్పుడు అనుకోవాలంట 100% టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. అలా కాదు. సపోజ్ దే ఆర్ వాకింగ్, the man and the woman walking hand in hand, joyfully talking and joking, walking as if they are flying in the clouds. ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఒకరి కళ్ళలో ఒకరికి అద్భుతం కనబడుతుంది, మరో ప్రపంచం కనబడుతుంది అనుకోవాలంట తప్పనిసరిగా either the wife belongs to somebody else or vice versa. ఇది జోక్లా కనిపిస్తుంది కానీ ఇది రియాలిటీ, బిట్టర్ రియాలిటీ ఆఫ్ మ్యారేజ్ నవడేస్ కాదంటారా? అరే పెళ్లి కాకపోతే ఆ మిత్రులాగానే ఎలా ఉండే, ఆమె చుట్టే పదే తిరుగుతూ అదే మంత్రం పదే చెప్పిస్తూ. ఏంటా మంత్రం? ద స్వీటెస్ట్ మంత్ర ఆన్ ద ఎర్త్. ఏంటది? ఐ లవ్ యూ, యు ఆర్ మై బ్రెత్, యు ఆర్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ ఈవెన్ ఫర్ సింగిల్ మూమెంట్ వితౌట్ యూ. అలాంటి మనిషి పెళ్ళైన మరుక్షణమే ద మూమెంట్ దట్ నాట్ ఈస్ టైడ్, మంత్రం బంద్. మంత్రం విల్ స్టార్ట్ ఫ్రమ్ హర్. ఇక్కడ నుంచి స్టార్ట్. ఏ మంత్రం అండి? ఎవరైనా స్టార్ట్ చేసిన ఆ మంత్రం ఇప్పటికైనా? ఇంకా స్టార్ట్ కాలేదా? ఏం చెప్పాలి? నువ్వు మారిపోయావు. ఎస్. ఇంకా మీకేం మంత్రాలు వస్తున్నాయి? అవుతాయి కదా, వస్తున్నాయి. ఇంకా స్టార్ట్ కాలేదా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం మంత్రం అంటే అలాంటి, లేకపోతే టెల్ మీ యూ రియల్లీ లవ్ మీ. అది లవ్ మ్యారేజ్, మళ్ళా ముందే లవ్ మ్యారేజ్. యూ రియల్లీ లవ్ మీ, టెల్ మీ హౌ మచ్ యూ లవ్ మీ. అప్పుడు చాలా విని మనోడు ఏమంటారు తెలుసా? ఏం సినిమా అనుకున్నావా రోజు చెప్పనికే? సినిమా అనుకున్నావా రోజు చెప్పనికే? ఇది ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ ద డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టర్? ఏంటమ్మా? ఎక్స్పెక్టేషన్ ఒకటి. ఓకే, వెరీ గుడ్. చాలా అద్భుతమైన నిజం తెలుసుకున్నారు చాలా చిన్న ఏజ్. వెరీ గుడ్, వస్తున్నాను. ఇంకా ఇందులో ఆన్సర్ ఉంది. ఏంటి సర్వ రోగాల కారణం? మ్యారేజ్. ఆయనకి చెప్పండి కౌన్సిలింగ్, ఈ మీటింగ్ తర్వాత పెళ్లి గారు అందరూ మీటింగ్ పెట్టి, బాబు మ్యారేజ్ ఈజ్ వెరీ ఫైన్. ఏంటంటే మెయిన్ కారణము ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వినండి. ఎస్తో వస్తుంది అది పదం, ఎస్తో వస్తుంది, ఎస్తో అంతమవుతుంది. అదే మూల కారణం. ఆ దరిద్ర లక్ష్యం మన జీవితంలోకి వచ్చిందా మటాష్. ఏంటది? ఎస్తో వచ్చి ఎస్తో అంతమయ్యేది. స్ట్రెస్ ఓకే, స్ట్రెస్ ఓకే. సాటిస్ఫాక్షన్ కారణం కాదు, సీరియస్నెస్. ఏంటది? ఎవరైతే సీరియస్గా ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ రోగాలు స్టార్ట్ అయ్యి బయట పడడానికి ఇయ్యాలలో రేపు పడుతుంది. కొద్ది నెలలు కావచ్చు, కొద్ది సంవత్సరాలు కావచ్చు. దురదృష్టం ఏంటంటే టీచింగ్లో వచ్చిన కొందరు
మిస్టేకన్ ప్రయారిటీస్. నేను టీచర్నైనా, సీనియర్ టీచర్నైనా 10 ఏళ్ళైంది కనుక సీరియస్ ఉండాలి. పెద్దవాడిని నేను పెద్ద మనుషుల్లా ఉండాలంటే పెద్దలా కలిసిపోతాను త్వరలో. ఎప్పుడు హ్యాపీగా ఉన్నవాళ్ళు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే మీరు క్లాసులకు ఎంటర్ అవుతుంటే ఒక న్యూ ఎనర్జీ రాదు. కొందరు క్లాసులకు ఎంటర్ అవుతుంటే ఈ దరిద్రుడు ఇవాళ సెలవు పెట్టలేదని పిల్లలు. ఎందుకంటే మీరు సీరియస్ ఉన్నారనుకోండి, నువ్వు సీరియస్ ఉంటే అవతల నుంచి సీరియస్నెస్ వస్తుంది. నువ్వు నమస్కారం పెట్టడం ఇవి కాదు. ఆర్ యూ హ్యాపీ అండ్ చీర్ఫుల్? ఆలోచించండి. బీ హ్యాపీ. ఇప్పటికైనా నేను చెప్పినట్టు కూడా ఎవరు నవ్వుతాడు. నవ్వు కూడా చప్పట్లు పెట్టడం చూద్దాం ఒకసారి. ఈ ఒక్కరోజు మిత్రమా, మూడో మిత్రమా, అవునా? ఆయన ఈ గంట సేపు కనుక మీరు హ్యాపీగా ఉంటే నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు ఇంటికి వరకు 10 ఏళ్ళ మీ వయసు తగ్గిపోతుంది. పరేషాన్ కావాలి మీ ఇంట్లో. ఏమైంది వాట్ హ్యాపీ అంటే శంకర్ సారు మీటింగ్ పెట్టి ఎనర్జీ మొత్తం అది వయసు అంతా తీసేసినట్టు కావాలి. కానీ మీరు సీరియస్ ఉంటే నేను ప్రామిస్. ఫస్ట్ బీ హ్యాపీ. ఏమైందంటే వెన్ యు ఆర్ హ్యాపీ, ఏజింగ్ జరగదు. మీ రిలేటివ్స్లో కొందరు చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి షుగర్ బీపీ ఉండదు. ఎవడైతే సీరియస్గా ఉంటాడో దురదృష్టవశాంతులో తప్పనిసరి అన్ని రోగాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఈజ్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ అండి. లైఫ్ ఈజ్ టు బి సెలబ్రేటెడ్. ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్ సెలబ్రేషన్. ఇదే ఏ ధర్మంలో ఏ మతంలో చెప్పారు, ఇదే చెప్తారు. మన సెయింట్స్ చూడండి ఆల్వేస్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ కదా, కానీ మనం అది గమనించాం కనుక ఇది మొదటి చెప్పారు. ఓకేనా? బీ హ్యాపీ, బీ ఆల్వేస్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. ఓకే. 2 జీవితము హ్యాపీగా ఉండాలంటే 2 సెన్సులు కావాలి. 5 సెన్సులు మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇంకో 2 సెన్సులు కావాలి. ఏంటి ఆ 2 సెన్సులు ఎప్పుడు చెప్తారు? హ్యాపీగా ఉండాలంటే ఇంకో 2 సెన్సులు కావాలి. వెరీ గుడ్. వావ్. ఏ సబ్జెక్ట్ అన్న ఇది? కామర్స్ వాళ్ళు. మా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారా దీనిలో? ఒకరేనా ఉన్నారమ్మా? ఓ, వీళ్ళు మొత్తం గ్రాస్ప్ చేస్తున్నారు సబ్జెక్ట్, లర్నింగ్ మోడ్లో ఉన్నారు. ఓకే. తెలుగు వాళ్ళు ఉన్నారు? ఎవరు తెలుగు ఒకరు ఏకైక తెలుగు కవి ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. కానీ కామర్స్ వెరీ గుడ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనండి ఒకసారి అందరూ. చిన్నపిల్లలు అయిపోయింది బంగారు, చిన్నపిల్ల అయిపోయింది. సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది ఒక మిషన్, లైఫ్ అనే మిషన్కి ఒక ఇంధనం లాగా, లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్. ప్రతిదీ పిల్లవాడు ఆన్సర్ చెప్పకపోతే మనం అయ్యా వెనుకటికి మేము టీచర్లుగా ఉన్నప్పుడు మాకు అదృష్టం ఉండే. ఏంటో తెలుసా? పిల్లల్ని కొట్టగలిగే ఉండేవాళ్ళు ఆ రోజులు. అమ్మాయిలు బెంచీల ఎక్కి కూడా మేము కీళ్ళ మీద కొట్టిన కాలం ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు యూ కెనాట్ అఫోర్డ్ టు బి యాంగ్రీ. మీరు కోపగించిన మరుక్షణం, పిల్లవాడిని బెంచీని ఎక్కించిన మరుక్షణం, అంతెందుకు అరగంట నిలబెట్టిన మరుక్షణము రేపు పేపర్లో పడుతుంది, మన ఉద్యోగం చూసుకోదు. అలాంటి పరిస్థితి ఉంది. మీరు మందలించలేరు వాడిని. మీరు మందలించడం అవసరమా కాదా, పనిష్మెంట్ అవసరమా కాదా వేరు, అది చెప్పడం లేదు. కానీ ఈరోజు రియాలిటీ ఏంది? యువర్ హ్యాండ్స్ ఆర్ మౌత్ అండ్ మౌత్ ఈజ్ టైడ్, పేపర్ హ్యాండ్స్ ఆర్ టైడ్. ఇప్పుడు పాఠం చెప్పమంటున్నారు కనుక మొట్టమొదటి మనకు కావాల్సిన క్లాసులకు ఎంటర్ అయ్యేటప్పుడు సీరియస్ అవ్వద్దు, కోపంతో ఎంటర్ కావద్దు, రియాక్షన్ కూడా వెళ్ళిపోద్దు. ఫ్రెండ్స్ జాగ్రత్త. మిత్రమా ఏం చెప్పండి, నేనేం చెప్పింది? ఓ వెల్కమ్, రండి భాస్కర్. ఈరోజు మరో అతిథి భాస్కర్ యోగి సార్, పరిగి కాలేజ్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ టు ద డయాస్. ఓకే, రియల్ హార్టీ వెల్కమ్ అవర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్. చాలా రోజులుగా మంచి ఫ్రెండు. అతడు జూనియర్ లెక్చరర్గా ఉన్నాడు అందము ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్కు, విద్యా వ్యవస్థకి గర్వకారణం. మంచి కవి, అద్భుతమైనటువంటి కవి, జానపద గేయం, అనేక పుస్తకాలు రాశాడు. ఆయన నాలెడ్జ్ అపారం. ఓకే, మల్టీ ఫేస్డ్ జీనియస్ భాస్కర్ యోగి. సో వారికి తమ్ముడు, వారికి ఈ యొక్క సభకి స్వాగతం వారికి. అండ్ గ్రేట్ థింగ్ టు బి విత్ హిమ్. మేమిద్దరం ఒకే సభలో ఉండి ప్రసంగించడం బహుశా ఇది ఫస్ట్ టైం. ఎన్నో రోజులుగా మేము ఫ్రెండ్స్ అయినా కూడా వారికి ఎన్నో పనులు పర్సనల్గా. వారి అమ్మాయి ఏదో పరీక్ష రాయాల్సి ఉంది పాపం. ఆయన కూడా శంకర్ సార్ మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది అనేసరికి అన్ని పక్కకి వచ్చేసారు. అంతే. వెరీ గ్రేట్, వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు?
Don't be in reaction. There are two words, reaction versus response. Now, can anyone tell me here what is the difference between reaction and response? Ever cheptaru chuda adbhutanga cheppali. Come on. Yes. Try. It's an interactive thing, ఉపన్యాసం కాదు. Come on. ఒక స్పీకర్ ఇచ్చిండు మన నరేష్. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఆయన మార్క్ షీట్ ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చేది. అది ఆయన yes, okay. Okay, good, very good. Anybody else? Reaction is voluntary, response is involuntary. Reaction is involuntary, response is voluntary. That's ముందు ఉల్టా చెప్పాను. ఓకే, రైట్. అద్భుతమైన విషయం అండి. ఒక మనిషిగా జీవించడానికి, ఒక టీచర్గా అద్భుతంగా షైన్ కావడానికి చాలా అవసరం. రియాక్షన్, మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ దట్ బాయ్ దట్ ఫ్రెండ్ సెడ్, involuntary, automatic, comes from head. Reaction comes from head, response comes from heart. And the reaction comes from mind, response comes from heart. Very important. Reaction comes from our ego based self, lower self. Response comes from our higher self, divine self. మనం చాలాసార్లు డిఫాల్ట్ రియాక్షన్ మోడ్లో ఉంటాం. నేను నన్ను అన్నాడా, నేను కాలేజ్కి పోయేసరికి నాకు అటెండర్ నమస్కారం పెట్టలేదు. అది బికాస్ యు ఆర్ టెల్లింగ్, యు ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ మై ఈగో బేస్డ్ లోయర్ సెల్ఫ్. అందుకని మా గొప్ప వాళ్ళు చెప్తారు, అప్పుడప్పుడంట మనం చెక్ చేసుకోవాలంట. ఏంటి, ఎట్ దిస్ మూమెంట్ ఐ ఐ ఫంక్షనింగ్ ఫ్రమ్ మై హయ్యర్ సెల్ఫ్, మై డివైన్ సెల్ఫ్, ఆర్ మై లోయర్ సెల్ఫ్. లోయర్ అంటే హార్ట్ ఫిజికల్గా లోయర్ ఉండొచ్చు, కానీ హార్ట్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్. ఓకేనా? అందుకే మనం చెప్తాము, మోస్ట్లీ మెన్ ఫంక్షన్ ఫ్రమ్ హెడ్ అంట, విమెన్ ఫంక్షన్ ఫ్రమ్ హార్ట్ అంట. అంటే ఏంది? మెన్ ఫంక్షన్ ఫ్రమ్ హెడ్ అంటే ఏమర్థం? మెన్ దే థింక్, విమెన్ దే ఫీల్. హెడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ థింకింగ్. లేదా నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా సంపాదించాలి, మందిని ఎట్లా ముంచాలి, ఇవి చేసేది రియల్. హార్ట్ ఏం చేస్తుంది? ఇట్స్ సీట్ ఆఫ్ ఫైనల్ ఎమోషన్స్, లవ్, కరుణ, జాలి, ఎంపతి కదా. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఏ మ్యాన్, ఏ హస్బెండ్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ఏ ఉమన్, హిజ్ వైఫ్, ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ లివింగ్ టుగెదర్. చాలాసార్లు అంటారు, మరి నేను 30 ఏళ్లతో నుంచి నా భార్యతో ఉన్నాండి, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అర్థం కాదు, ఇంకో 10 జన్మలు వచ్చినా అర్థం కాదు. ఎందుకంటే నీ మెథడాలజీ తప్పుంది. A woman doesn't need to be understood. Never try. మరి ఏం చేయాలి? She will understand only one language, the language of love. Love your wife. Don't try to understand. అందుకే 2 రైలు పట్టాలు ఉంటాయి. ఎన్ని రోజులు పోయినా కూడా ఎవరికి అర్థం కాదు. మరి ఇప్పుడు ఒక అర్థం, ఒక మాట, హార్ట్ అటాక్స్ నుంచి ఎక్కువ మంది చనిపోయేది మెన్నా విమెనా? ఎందుకు? వాళ్ళకి వచ్చేది హార్ట్ అటాక్ కాదు, ఏంటది? థాట్ అటాక్. ఎస్, థాట్ అటాక్. యూ థింక్ మోర్ అండ్ యూ గెట్ ఆల్ ది స్ట్రెస్ అండ్ డయాబెటీస్ అండ్ హార్ట్ అటాక్. అది కనుక మంచి ఒక మంత్రం చెప్తాడు ఈరోజు, చాలా బ్యూటిఫుల్ అఫర్మేషన్ చెప్తాడు. తలుచుకుంటే చాలు మీ హృదయం పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతుంది. ఏంటి రెస్పాన్స్ అంటే, హౌ కెన్ ఐ రెస్పాండ్? రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకోవాలి? రెస్పాండ్. నేను రెస్పాండ్ కాగలనా? ద ఎబిలిటీ టు రెస్పాండ్ ఇస్